నమస్తే. సో బీజేపీకి సంబంధించిన ఎంపీ ఎవరైతే తేజస్వి సూర్య ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ప్రధానంగా ఇండియా పాకిస్తాన్ విభజన అయితే ఎట్లా జరిగిందో ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర విభజన కూడా జరిగిందంటూ కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులు కావచ్చు, లీడర్లు అందరూ కూడా బగ్గుమంటున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి మరి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ఓయూ శ్రీకాంత్ అని అయితే ఉన్నాడు. అన్న నమస్తే అన్న. సో ముందుగా జై తెలంగాణ. సో ఎట్లా చూడవచ్చు, ఒక ఎంపీ అయితే బీజేపీ ఎంపీ మన లోక్సభ పార్లమెంట్లో మాట్లాడిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి బీజేపీ ఎంపీల మద్దతు మాట్లాడుతూ ఉన్నారు. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇక్కడ బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రజలకు మద్దతు ఎవడు మాట్లాడలేదు. వాళ్ళు కేవలము బీజేపీ పార్టీ జీతగాళ్ళ లెక్కనే మాట్లాడతారు, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడతలేరు. అసలు వాడు పాకిస్తాన్తో పోలడం ఏంటంటే, ఈ దేశంలో భాగం హైదరాబాద్ స్టేటు, అసలు ఈ స్టేట్ గురించి అవహేళనంగా మాట్లాడితే దానికి వాళ్ళు మద్దతు పలుకుడు. కిషన్ రెడ్డి మాట్లాడితే ఏమి వినబడతలేడు. ఆయన బండి సంజయ్ చెప్తున్నాడు తెలంగాణ వీర్ల గురించి మాట్లాడినట. అరే జోకర్లా మీరు ఎంపీలా ఇట్టేట మాట్లాడతారు? మాకు చెవులు లేవా? మేము వింటలేమా? కాబట్టి మీ యొక్క ప్రవర్తన మార్చుకోండి, నిజాన్ని నిజంగా చెప్పండి. మీరు ఇలా తేజస్వికి మద్దతు పలుకోవచ్చు, కానీ రేపు తెలంగాణ ప్రజలు మీకు మద్దతు ఉపసంహరించుకోరు అనుకో, మీ పరిస్థితి ఏంది? మీరు అధికారంలో రావాలని బాగా ఉర్రిలుగుతారు కదా, చెప్పండి. కాబట్టి బీజేపీ కుట్ర, ఎలక్షన్లు వస్తే పాకిస్తాన్ గుర్తొస్తుంది, ఎలక్షన్లు అయిపోతే రాముడు గుర్తొస్తాడు. వీళ్ళకు దేశం మిగిలిన ప్రజలు ఎప్పుడూ గుర్తుకురారు. వాళ్ళ యొక్క ప్రవర్తన కేవలం అదాని అంబానీకి కట్టబెట్టడము, ఈ దేశాన్ని లూటీ చేయడము. తెలంగాణ గురించి ఇంకెవడన్నా తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా వాడిని తెలంగాణ ప్రాంతంలో పాతరెత్తాం అని బొంద పెడతామని కూడా తెలియజేస్తుంది. ఇదే సందర్భంగా గతంలో బండి సంజయ్ కావచ్చు, వీళ్ళు కూడా గద్దర్ గురించి మాట్లాడడం కావచ్చు, అదేవిధంగా అంబేద్కర్ గురించి అమిత్ షా మాట్లాడడం కావచ్చు, ఇలాంటి వరుసగా తెలంగాణ ఉద్యమకారుల విషయంలో కావచ్చు, ఏదైతే రాజ్యాంగం సంబంధించిన ఇట్లా అంశాలపైనే వ్యతిరేకంగా మాట్లాడతారు. ఎట్లా చూడవచ్చు ఇదంతా మరి బీజేపీ వైఖరి? ఇప్పుడు బీజేపీకి అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కాదు. బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నా నేను ఎప్పుడు వినలేదు, ఎందుకంటే అంటాడు ఆయన. కాబట్టి గద్దర్ గురించి కొత్తగా కాదు, ప్రధానమంత్రి కార్యాలయమో గద్దరు ఆత్మశాంతి కూరలు అని చెప్పి లెటర్ పంపిస్తారు. మరి ఇప్పుడేమో గద్దరు అసలు అర్బన్ నక్సలైట్ అంటారు. అసలు అర్బన్ నక్సలైట్లు లేరని మీరు చెప్పినాక అర్బన్ నక్సలైట్ వస్తారు అంటే ఇది ఒక డ్రామా, ప్రజలను మభ్యపెట్టడానికి వీళ్ళు ఆడుతున్న డ్రామా. ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీ తగిన మూల్యం చెల్లించుకో తప్పదు. అంటే ఎట్లా చూడొచ్చు మరి ఏదైతే ఇంత ఇంత మాట్లాడినా కూడా ఇంతవరకు దాన్ని ఒక్క ఖండించిన వారు లేరు, ఏదైతే మన బీజేపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా. సో వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు ఖండించరు. నేను అందుకే ప్రజలే చెప్తున్నా, వాళ్ళకేం చెప్పా, ప్రజలు మీరు ఒకసారి ఆలోచన చేయండి. మన ప్రాంతాన్ని మనల్ని అవహేళన చేసి మాట్లాడుతుంది బీజేపీ. కాబట్టి బీజేపీ తగిన బుద్ధి చెప్పాలంటే ఎలక్షన్లలో వాళ్ళకి శిక్షించాల్సిన ఓట్లు లేకపోవడమే. ఓటుతోనే ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీ రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. థ్యాంక్ యూ.